లెట్స్ వెల్కమ్ ఆపండి ఆపండి అలా మన స్టైల్. కూర్చోండి. ఇది మన ఇద్దరు కాంబినేషన్ అభిమానుల యొక్క రెస్పాన్స్. అయినా మీకు నాకు నా ఫ్యాన్స్ బహుశా ఎవరికి ఉండరు అనుకుంటా. మంచి సినిమా చేస్తే నెత్తిని పెట్టుకుని ఇండస్ట్రీ హిట్ ఇస్తారు. అదే తేడా వస్తే అస్సాం రైలీకి ఇచ్చేస్తారు. నిన్న తర నటుడిగా వర్ణించలేము. కొన్ని సినిమాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించావు, ఇంకొన్నిట్లో సెటిల్ యాక్టింగ్తో అలరించావు, వేరియేషన్స్తో వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నావు. నేను అభిమానించే వారిలో ఒకటిగా అడుగుతున్నాను, అసలు రియల్ మహేష్ ఎవరు? ఉండనా అసలు ప్రశ్న అడుగుతుంటే మీరు చప్పట్లు కొడితే ఆయనకి వినపడదు, నేనే ఆయన అడిగాను మీకు వినపడదు. సరే, అసలు మహేష్ ఎవరు? ఐఎమ్ ఫాదర్ టు మై చిల్డ్రన్. నీ గొంతులో కుటుంబం ధ్వనిస్తుంది మహేష్. మీ నాన్నగారంటే నీకు ఎంత ప్రేమో, పిల్లలంటే నీకు అంత గట్టి ప్రేమ ఉన్నట్టుంది. అది నాన్నగారి నుంచి వచ్చిందేనంటే నాకు. వెరీ గుడ్. నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నన్ను ఎలాగైతే మా నాన్నగారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారో, కృష్ణ గారు నిన్ను అలాగే తీసుకొచ్చారు. అవును. మరి నువ్వు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి, అసలు నేర్చుకోకూడదు అనుకున్నది ఏంటి? మంచితనం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఆ మంచితనం కూడా నేర్చుకోకూడదు అనుకుంటున్నానండి. మంచితనం అంటేనే అడ్వాంటేజ్ తీసుకుంటారండి. సో అది ఎక్కడో నేను అది నేర్చుకుంది ఏంటంటే, మరి అంత మంచిగా కూడా ఉండకూడదేమో లైఫ్ లో అన్న ఒక్క ఇది నేను తీసుకున్నాను. సో అది ప్రాక్టికల్ గా అది నేను నేర్చుకున్నాను లైఫ్ లో. అంటే జాగ్రత్త అంటారు, మిమ్మల్ని కలవడం చాలా కష్టం అంటారు, కానీ ఒకసారి కలిసిపోతే అప్పుడు బిఏ రాజు నాకు బాగా క్లోజ్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సడన్ గా ఎవరు లేరండి బిఏ రాజుని రీప్లేస్ చేసే మనిషి. బికాస్ ఆయన చాలా క్లోజ్ నాకు. సడన్ గా ఒక 6 నెలలు క్రితం జరగడం జరిగింది. నా సినిమాలో కూడా 90% సినిమాలన్నీ పిఆర్ఓగా. సో హి వాస్ వెరీ క్లోజ్. నాన్నగారికి వీరాభిమాని. అవునండి. మీ నాన్నగారికి ఆయన పేరు యాక్చువల్ గా ఉత్తరాల రాజు అని ఆయన నిక్ నేమ్ ఉండేదండి. అవును, ఫ్యాన్స్ కి ఉత్తరాలు రాసేవారు కదా. ఉత్తరాలు రాసడానికి ఫ్యాన్స్ కి అప్పుడు ఉత్తరాలు ఉండేయండి, లెటర్స్. సో ఆ ఫ్యాన్స్ లెటర్స్ రాయడానికి బిఏ రాజు గారు పద్మాలయ ఆఫీస్ లో వచ్చి జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఆయనకి ఉత్తరాల రాజు అని పేరు నిక్ నేమ్ ఉండేది. సో మేమందరం పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చూసి పెరిగామండి. సో ఇట్స్ బిగ్ లాస్ మనందరికి. కృష్ణ గారికి మీకు ఒక ఆర్గన్ లాగా ఇప్పుడు పక్కనే ఉంటారు ఆయన. అంతే. అసలు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? అంటే మీ నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యావా, లేక స్కూల్లో ఫాలోయింగ్ పెంచుకోవడానికి? అసలు స్కూల్లో ఎవరికి చెప్పలేదండి నేను యాక్ట్ చేస్తున్నాను. టీజ్ చేసేవాడు, యాక్టింగ్ చేస్తున్నావా ఏంటి తెలుగు సినిమాలో. సో స్కూల్లో ఎవరికి చెప్పలేదండి. సో నాన్నగారు ఏంటంటే మరి ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టం తెలియదు, కానీ చిన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడల్లా ఒక సినిమాలో యాక్ట్ చేయించేసేవాడు నన్ను ఊటీకి తీసుకెళ్ళి. ఎందుకంటే ప్రతి సమ్మర్ ఆయన ఏప్రిల్ మేలో ఊటీలో షూటింగ్ చేసేవాళ్ళు. అలా నాకు తెలిసే లోపల 5-6 ఏళ్లలో 5-6 సినిమాలు చేశాను. 5-6 సినిమాలు ఆడేసినాను. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ సినిమా నీడండి. నీడ దాసనారాయణరావు గారు. పోరాటం అప్పుడు 84 అండి. కోడి రామకృష్ణ గారు. అవునండి, అది యాక్చువల్ గా ఫస్ట్ ఫిల్మ్. నీడలో దాని ముందు యాక్ట్ చేశానండి. సో పోరాటం నుంచి ప్రతి ఏడు ఒక్కొక్క ఫిల్మ్ సమ్మర్ హాలిడేస్ లో చేంజ్ చేసేవాళ్ళు. సో నాకు మరి అలా లక్కీగా ఆ సినిమాలు ఆడేసి సడన్ గా ఇతను చైల్డ్ స్టార్ అయిపోయాడు అన్నారు. అది నాన్నగారు అలా చేస్తారు నాకు. దానివల్ల ఏమైందంటే కెమెరా అనే భయం పోయింది, షూటింగ్ అనే అట్మాస్ఫియర్ పోయింది. సో యాక్టింగ్ అవన్నీ మామూలే కదా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చేసింది. అది యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా కెరియర్ అంత సింపుల్ గా ప్లాన్ చేశారు ఆయన. ఎప్పుడు నాన్నగారి రోజుల్లో సంవత్సరానికి 10 సినిమాలు చేసేవారు.
ఎప్పుడు ఇంట్లో ఉండేవారో ఎప్పుడు షూటింగ్లో ఉండేవారో తెలిసేవాడు కాదు. మరి మీ చిన్నతనంలో షూటింగ్లో చూడడం నేనా లేకపోతే ఇంట్లో కూడా మీ నాన్నగారిని చూసేవాడు? ఎలా తెలియదు కానీ 365 days ఆయన పని చేసేవారండి. బట్ ప్రతిరోజు ఆయనతో టైం స్పెండ్ చేసేవాడిని. 3 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు. బట్ మాకు ఆ టైం ఉండేది ఆయనతో. అది ఎలా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెరీ లక్కీ. హీ మేడ్ షూర్ దట్ మేము ఉండేవాళ్ళం ఆయనతో. ప్రతిరోజు ఆయన పొద్దున మాతో టిఫిన్ చేసేవాడు, ఈవినింగ్ వచ్చి డిన్నర్ చేసేవాడు. మేము పడుకునే ముందు ఆయన వచ్చి మమ్మల్ని కలిసేవారు. సో సండే షూటింగ్ ఉన్నప్పుడు మేము విజిపి అని మెడ్రాస్ లో విజిపి అక్కడ కంపల్సరీ ఆయన సండే పూట అక్కడ షూటింగ్ పెడతారు. ఎందుకంటే పిల్లలు వచ్చి అక్కడ ఆడుకోవాలని. సో అలా ప్లాన్ చేశారండి మాకు. సో ఆ టైం ఆయనతో కంపల్సరీ మాకు ఉండేది ఎప్పుడు. అందుకే నీ కిడ్స్ నేను మిస్ అవ్వకూడదని హాలిడేస్ కి అదేనండి. సో ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో గ్రేట్. దట్స్ ఆల్వేస్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్ కి మంచిది.